సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైతే పెయిడ్ సబ్స్క్రైబర్ లాగా అవుతారో అప్పుడు ఏంటి అసలు మీరు మీటర్ రీడింగ్ ఈరోజు చేశారా లేదా, ఓకే చేయలేదు అని చెప్పేసి నెక్స్ట్ లెవెల్ సీనియర్ పర్సన్, ఇప్పుడు ఓనరే బాస్ అయితే వాళ్ళకే డైరెక్ట్గా మెసేజ్ ఆర్ వాట్సాప్ ఆర్ ఈమెయిల్ పోయేటట్టు, ఓకేనా. సో వీఆర్ అలర్టింగ్. ఫస్ట్ ఏం చేయాలి, మనకు మానిటరింగ్ మెకానిజం కావాలి ఈజీగా. సో లో హ్యాంగింగ్ ఫ్రూట్ ఏంటంటే ఫస్ట్ మీటర్ రీడింగ్ అనేది మ్యాండేటరీ చేయాల్సిందే, ఓకే ఓకేనా. సో అది చేసిండా లేదా, చేసినాక ఏమన్నా నెక్స్ట్ ఎక్సెస్ బిల్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా, ఆ ఆస్పెక్ట్లో మనం క్లియర్గా వాళ్ళకి అలర్ట్ చేయగలుగుతాం అన్నట్టు. సో అట్లా మనము అసలు ఇంకా అక్కడి నుంచి ఏం చేస్తామంటే వీ విల్ గివ్, ఇది డిజిటల్ సెల్ఫ్ సర్వ్ అన్నట్టు. అంటే డిజిటల్గా మేము ఎంపవర్ చేస్తాం. మీ దగ్గర మీరు మీ మ్యాన్ పవర్ తోటే మా టెక్నాలజీ మా సర్వీసెస్ యూజ్ చేసుకొని మీ అంతకు మీరే మీటర్ రీడింగ్ చేస్తారు. బట్ అది సిస్టమ్ నుంచి ఆటోమేటిక్గా అలర్ట్ జనరేట్ చేస్తాం. అంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఏఐని యూజ్ చేస్తూ కొన్ని ఫోర్కాస్ట్ చేస్తూ, ఓకేనా, ఎంత ప్రిడిక్షన్ అన్నట్టు ప్రిడిక్ట్ చేస్తాం అసలు ఈ మంత్ ఎంత వస్తుంది మీకు ఇట్లానే పోతే. సో అట్లాంటి అన్ని ఆస్పెక్ట్ టెక్నాలజీని ఫుల్లెస్ట్గా వాడుతూ, సో మీకు అవసరమయ్యే పర్సనలైజ్డ్ యాక్షనబుల్ ఇన్సైట్స్, ఈరోజు మీరు ఈ యాక్షన్ చేయాలి, ఈ యాక్షన్ చేయకుంటే మీకు ఇంత ఎక్సెస్ బిల్ వస్తుంది, అంత డీటెయిల్డ్ పర్సనలైజ్ నోటిఫికేషన్స్ అలర్ట్స్ ఇస్తామన్నట్టు. అదొక ఆస్పెక్ట్. దాని తర్వాత ఏంది, ఈ నోటిఫికేషన్స్తో పాటు ఇది వచ్చినాక ఏం చేయాలని చెప్తున్నాం కదా, ఏం చేయాలనేది కూడా మమ్మల్ని చేయమంటే అది కూడా చేస్తాం, ఓకేనా. ఇప్పుడు ఒక ఏపీఎఫ్సి ప్యానల్ పెట్టాలి, ఓకేనా, ఆర్ లేకుంటే ఇంకా స్టడీ చేసి అసలు ఏపీఎఫ్సి ప్యానల్ ఎంత కెపాసిటీ పెట్టాలి, దాని తర్వాత ఏపీఎఫ్సి ప్యానల్ పెట్టినాక దాని తర్వాత అది కన్సిస్టెంట్గా వర్క్ చేసేటట్టు ఎన్ష్యూర్ చేయాలి, అన్నీ చేయగలుగుతాం అన్నట్టు. సో అదొక మోడ్. నెక్స్ట్ ఆస్పెక్ట్, ఇవన్నీ నేను చేయలేనండి, నా దగ్గర లేదు ఇది, ఓకేనా, నా దగ్గర బిల్ ఎక్కువ వస్తుంది, నాకు ఇమీడియట్ సొల్యూషన్ కావాలి, మా వాట్సాప్ నెంబర్ ఉంది, ఓకేనా, 7287030303, ఓకే, దానికి వాట్సాప్ చేయండి, ఓకే, నాకు హై బిల్ వస్తుంది, ఓకే, ఐ నీడ్ యువర్ సర్వీసెస్. మా టీం వస్తారు, అనలైజ్ చేస్తారు, ఓకే, ఓకేనా, మీకు ఎందుకు వస్తుంది, ఏం చేయాలి, ఏం చేస్తే తగ్గుతుంది, దాని తర్వాత ఒక్కొక్క స్టెప్ మీ దగ్గర ఉండి గైడ్ చేసి, దాని తర్వాత న్యూ రెగ్యులేషన్ తోటి కూడా ₹1 ఎక్సెస్ బిల్ రాకుండా మొత్తం స్ట్రీమ్ లైన్ చేసే రెస్పాన్సిబిలిటీ మా టీం తీసుకుంటుంది. ఓకే. అంటే టీమ్ని అంటే ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడు ఫ్రీ అయినా ఏమైనా సర్వీస్ చార్జ్? అంటే ఇప్పుడు ఏమైందంటే ఫిజికల్గా విజిట్ చేయాలి కదా, ఫిజికల్గా విజిట్ చేసినప్పుడు ఒకవేళ మేము ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో ఆల్రెడీ చేస్తున్నాం అనుకోండి, సో స్టార్టింగ్ విజిట్ మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వీ విల్ ఛార్జ్ ఇట్ ఫ్రీ ఆల్సో. ఓకే. బట్ ఒకవేళ స్పెసిఫిక్గా మీకోసమే రావాలి, ఓకేనా, మీరు ఏదైనా ఒక సర్వీస్ మాకు కొద్దిగా ఎనేబుల్ చేస్తే దాని తర్వాత వెరీ నామినల్ ఉంటాయి.